సత్యాన్వేషకులందరికీ నమస్కారాలు, ప్రభు పేరట వందనాలు. ప్రభురాత్రి భోజనములో పాలు పొందడం వలన మనకు కలిగే ఆశీర్వాదాల్లో రెండవ ఆశీర్వాదం గురించి మనం వింటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్య ప్రకారం చదువుదాం రండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే నిత్య జీవము. 7వ ఎపిసోడ్లో మనము ఆదాము చేసిన పాపమును బట్టి దేవునితో మనకున్న సంబంధము కోల్పోయాము. ఆ జీవమును కోల్పోయింది మన ఆత్మ. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరణించుట ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా ఆ జీవం మనలోనికి మరలా ప్రవేశించింది. అవును కదా? అయితే మరి ఆ జీవము మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవ జాతికి కలిగిన జీవం ఏదైతే ఉందో ఆ జీవమును మనము కాపాడుకుంటే, ఆ కాపాడుకున్న వారందరికీ కూడా ఖచ్చితంగా నిత్య జీవం ఉంటుంది. నిత్య జీవం అనేది భూమి మీద లేదు. నిత్య జీవము అనేటువంటిది పరలోకములోనే ఉన్నది. అంటే ఈ నిత్య జీవం అనేటువంటిది ఎప్పటికీ కూడా మనము అనుభవిస్తూ ఉండాలి అనంటే, మనము ప్రభురాత్రి భోజనములో ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా పాలు పొందాల్సిన అవసరత ఉన్నది. పాలు పొందాల్సిందే. దయచేసి ఈ విషయంలో ఎవరో రాజీ పడడానికి వీల్లేదండి. ఈ రెండవ ఆశీర్వాదం ఏమిటనంటే, ప్రభురాత్రి భోజనములో పాలు పొందడం మూలంగా మనకు నిత్య జీవము కలుగుతుంది. మీకు నిత్య జీవము కలగాలనంటే బాప్తిస్మం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా, యేసు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభురాత్రి భోజనములో కూడా పాలు పొందాలి. అలా పాలు పొందితేనే మనకు నిత్య జీవము కలుగుతుంది. నిత్య జీవము అనేటువంటి ఆశీర్వాదాన్ని ప్రభురాత్రి భోజనం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెలునుగాక. ఈ మాటలు, ఈ వర్తమానము మన యొక్క వినికిటిలో ప్రభు ఆశీర్వదించునుగాక.